సంఘానికి వచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకే వందనాలు తండ్రి. ఈ ఆదివారం వరకు మమ్మల్ని మీ సజీవ రెక్కల క్రింద దాచించినందుకే వందనాలు తండ్రి. ఈ దినమును చూడక ఎంతోమంది మరణించి ఉన్నారు తండ్రి, కానీ మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు వందనాలు తండ్రి. తండ్రి, ఈ ఆదివారం రోజున నాకు నీ మాటలు చెప్పడానికి అవకాశాన్ని కల్పించినందుకే వందనాలు తండ్రి. చెప్తున్న నాకును వింటున్న వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించి మీరే తోడయుండుమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్తున్న అంశం పేరేంటంటే దేవుని ప్రేమ ఎటువంటిది. ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ దేవుని ప్రేమ ముందు ఏదీ సాటి రాదు. అలాగే మనం బైబిల్లో దేని గురించి అయినా మాట్లాడుకోవచ్చు, కానీ దేవుని ప్రేమ గురించి మాట్లాడుకోవాలంటే మన జీవిత కాలం అంతా ఉన్నా సరిపోదు. అలాగే దేవుని ప్రేమ ఎటువంటిదంటే మనం కొలవలేనిది. అసలు దేవుని ప్రేమను మనం ఇలా ఉంటుంది, ఇంత ఉంటుందని ఊహించుకోలేనిది, వర్ణించలేనిది. ఈ లోకంలో కవులు ఉంటారు ఎంతోమంది. వారు ఈ లోకంలో ఉన్న ప్రేమలను గూర్చి, మనుషులను గూర్చి ఎంతో బాగా వివరిస్తూ ఉంటారు, కానీ ఒక్క యేసయ్య ప్రేమను మాత్రం వివరించలేరు. ఎందుకంటే యేసయ్య ప్రేమ వర్ణించలేనిది, ఊహించలేనిది. అలా ఉన్న యేసయ్య ప్రేమ ఇంకెలా ఉందో చూసుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మార్పు లేనివాడు అంటే ప్రేమలో ఎటువంటి మార్పు లేని ప్రేమ గలవాడు మన యేసయ్య. ఇక్కడ యాకోబు సంతతి వారంటే ఇశ్రాయేలు ప్రజల వారు ఎన్నో తప్పులు చేశారు, దేవునికి తిరగబడి ఉన్నారు, కానీ వారి మీద దేవుని ప్రేమ కొంచెం కూడా మారలేదు. అలాగే మనం కూడా ఎన్నో తప్పులు చేస్తుంటాము, ఎన్నో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తుంటాం, కానీ దేవుడు మన మీద కొంచెం కూడా మార్పు అనేది లేదు దేవుని ప్రేమ మీద. కానీ ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఎటువంటివంటే అంతస్తులను బట్టి, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనం ఎంత దీన స్థితిలో ఉన్నా కూడా, ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని ప్రేమ మారదు. అలాగే మనం కొంతమందిని ప్రేమిస్తూ ఉంటాం, వారు మనకి ఏదైనా అపకారం చేసినా, వాళ్ళు ఏమైనా మోసం చేసినా కూడా వారి యందు మన ప్రేమ మారిపోతూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారి మీద మనం అతన్ని శిక్షించాము, అలాగే కొరడా దెబ్బలు కొట్టాము, సిలువనెక్కించాము, ఆఖరికి మన వల్ల ఆయన మరణించాడు. అలా మరణించినా కూడా యేసయ్యకు మన మీద ప్రేమ కొంచెం కూడా మారలేదు. ఇలాంటి ప్రేమ యేసయ్యది. అలాగే రెండోదిగా చూసుకుందాం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. 15వ వచనం చదువు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఇక్కడ రెండోదిగా ఏం చెప్తున్నారంటే మరువని ప్రేమ. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే స్త్రీలు తమకు పుట్టిన చంటి బిడ్డలైనా ఒక్క క్షణంలో, పడుకున్న సమయంలో, ఏదో పని ఉన్న సమయంలో మర్చిపోతారేమో, కానీ నేను మాత్రం ఏ సమయంలో కూడా మిమ్మల్ని మరువను అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఎటువంటిదంటే కొన్ని ఏమైనా ఇబ్బందులు అవి రాగానే మర్చిపోతూ ఉంటాం, కానీ యేసయ్య ప్రేమ మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడంటే మనం స్త్రీ గర్భంలో ఉన్నప్పటి నుంచి మనం మరణించేంత వరకు ఆయన ప్రేమ మన మీద కొంచెం కూడా మారదు. అలాగే ఇక్కడ ఉన్న ఒక తల్లి బిడ్డ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారంట. అక్కడ కొత్తగా షాప్ ఓపెన్ అవుతుంటే వెళ్ళారంట. అక్కడ చీరలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తుంటే ఇంకా ఆ స్త్రీ తమ బిడ్డను అక్కడ కూర్చోబెట్టి చీరలన్నీ ఇంకా ఫ్రీ వచ్చినాయి కదా అని అన్నీ కొనుక్కుంటూ ఉందంట. అలా హ్యాపీగా కొనుక్కుంటూ 2 సంచుల నిండా నింపుకొని ఈ చేతిలో ఒక బ్యాగ్, ఈ చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయిందంట. తన బిడ్డను అక్కడే మర్చిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాక చూస్తే ఏదో మర్చిపోయానని ఆలోచించుకుంటూ ఉంటే తన బిడ్డ అక్కడ లేదు. తర్వాత మళ్ళీ షాప్కి వచ్చి తన బిడ్డను తీసుకుపోయిందంట. అక్కడ ఉన్న వారందరూ అంటున్నారంట, ఏమా నీ షాపింగ్ కోసం, నీ బట్టల కోసం నీ బిడ్డనే ఇక్కడ మర్చి వెళ్ళావా అని ఆమెను అంటున్నారంట. ఆమె ఆ మాటలు విని ఇంకా సిగ్గుతో తన కుమారుని తోలుకొని ఇంటికి వచ్చిందంట. అలా ఈ లోకంలో ప్రేమలు ఉంటాయి, కానీ యేసయ్య ప్రేమ మాత్రం మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన మర్చిపోడు.
అలాగే బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే యోసేపు గారు ఆయన ఐగుప్తు దేశానికి అమ్మబడిన తర్వాత అన్నదమ్ములు మర్చిపోయారు, తండ్రి మర్చిపోయాడు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన్ని మర్చిపోలేదు. అక్కడ రాజు ఇంట్లో పనిగా బానిసుడిగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయన్ను మర్చిపోలేదు. అలాగే చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మర్చిపోలేదు. అలా మర్చిపోలేదు కనుకనే ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉంచాడు. అలాగే మనల్ని కూడా దేవుడు మర్చిపోయాడేమో, ఫస్ట్ ఉన్నంత ప్రేమ చూపించడం లేదేమో, ఇన్ని కష్టాలు వస్తున్నాయి అనుకుంటుంటాం. కానీ దేవుడు మనం పరీక్షించడానికే పెడుతుంటాడు, కానీ ఆయన మనల్ని మర్చిపోయి ఉండలేడు. అలాగే ఇంకో వచనం చూసుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 38-39 వచనం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవు వియలైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు యేసు ప్రభుల వారికి ఉన్న మధ్య ప్రేమను ఈ లోకంలో ఏది అయినా కూడా మనకు యేసు ప్రభుల వారి మధ్య ఎడబాటును తేలేవు. ఇక్కడున్న ఎంత లోతు అయినా, ఎంత ఎత్తు అయినా, ఇంకా రాబోచున్నవి ఏవైనా కూడా, వచ్చినవి ఏమైనా కూడా, ఎటువంటి పరిస్థితులైనా రాని కూడా మనకు యేసుక్రీస్తు వారికి మధ్య ప్రేమను ఏ శక్తి కూడా విడదీయలేదు. అటువంటిది మన ఎడల దేవుడు చూపిస్తున్న ప్రేమ. ఈ మాటలతో నా మాటలు ముగించుకుంటున్నాను.